వెల్కమ్ టు నిఘా న్యూస్. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముషిడిపల్లికి చెందిన గిరిజన రైతులు నిర్వహించిన ర్యాలీలో రైతులను కలిసి ఎస్ కోట శాసనసభ్యురాలు కొల్ల లలితా కుమారి 2007లో జరిగిన జిందాల్ అల్యూమినియం ఫ్యాక్టరీకి అతి తక్కువ ధరకు భూములు ఇచ్చామని, పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తామని యాజమాన్యం చెప్పిందన్నారు. నేటికి సుమారు 17 సంవత్సరాలు గడిచినా ఎటువంటి ఫ్యాక్టరీ పెట్టకపోగా భూములను ప్రైవేటు వ్యక్తులకు అధిక ధరకు అమ్ముకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, భూమి ఇచ్చిన తమకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇందుకూరి శ్రీనివాస్ రాజు, ప్రధాన కార్యదర్శి జుత్తాడ రామసత్యం, అడారి మహేష్, శివ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాలు ఒక్కొక్క గ్రామం గ్రామ సభ పెట్టి అక్కడ నేను మిగిలిన బెనిఫిట్స్ ఇవ్వగలను. ల్యాండ్ పేమెంట్ తీసుకోకుండా మిగిలిన బెనిఫిట్స్ దేనికి కూడా రారు. ఇప్పుడు ఇవాళ వరకు కంపెనీ దగ్గర కానీ లేదంటే ఎగ్జాంపుల్ ఎవరు ల్యాండ్ పేమెంట్ అవ్వలేదండి, నా దగ్గర వస్తారు. నేనే పర్సనల్గా ఎంఆర్ఓ గారికి చెప్పి అప్లికేషన్ పెట్టించి నేను పర్సనల్గా ఫాలో చేసి రిపోర్ట్ రాయిస్తున్నాను. సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నారో జిందాల్ కంపెనీ నుంచి ఎవరు ఏ ఆఫీసరు అనేది ఒక ఇద్దరు దానికి ఎండ వచ్చారు. చిన్నకండేపల్లి మాట్లాడినప్పుడు మళ్ళీ వీళ్ళే అదే పని చేయాలంటే టైం అవ్వదు. ఒకరండి ఇప్పుడు చిన్నకండేపల్లి పెట్టింది, దానికి మళ్ళీ సపరేట్గా ఇంకో టీము మనం ఎండో చేసుకుంటాం. అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు విలేజ్ వైజ్ లేట్ అవుతుంది. లేదు ఇప్పుడు చిన్నకండేపల్లి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. పొద్దున్న చిన్నకండేపల్లి పెడితే సాయంకాలం చీటిపాలు పెట్టేసుకోండి. రెండు ఒకటే కదా, ఎండ రూటే కదా. అంటే క్లబ్ అవ్వకుండా మళ్ళీ ఇక్కడ వాళ్ళు అక్కడ ఏదో చెప్తారు, అక్కడ వాళ్ళు ఎక్కడ చెప్తారు, క్లీన్ చేయడానికి చూడవచ్చు, ఈజీగా ఉంటుంది. సింపుల్ గా మీరు చెప్పినారు నాకు అంతా కూడా వీళ్ళు పిఓటి 30 మందిని టెక్లో కాదు 7 ఉన్నారు. 30 మంది ఎమ్మెల్యే గారి దగ్గర నేత కూర్చోబెట్టి తెలుసుకోవాలి, కానీ పనులు ఆపడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఎవరైనా సార్ ఇప్పుడు మీరు పనులు ఆపడం వల్ల ఒకటేంటంటే మండలం విలేజ్ పాడు చేస్తున్నారు, ఇమేజ్ పాడు చేస్తున్నారు, ప్రభుత్వం ఇమేజ్ కూడా పాడు చేస్తున్నారు, ప్రభుత్వం కాన్స్టిట్యున్సీ కూడా పాడు చేస్తున్నారు. కంపెనీలు రావాలా, అవి లేక నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువ. నేను ఒక మాట చెప్పేస్తాను, వాళ్ళు కూడా మేము కంపెనీకి వ్యతిరేకం కాదు, మాకు కంపెనీ కావాలి, కానీ రైతులకి అన్యాయం జరిగింది, అది సెటిల్ చేసిన తర్వాత ముందుకెళ్ళాలని మాట్లాడుతుంది. కనకారావు గారు ఫస్ట్ అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నాను. నేను అంటే కంపెనీని ప్రొటెక్ట్ చేయడానికి లేని ఉన్నది ఏదో కల్పించి చెప్తున్నాను అనుకోండి, ఒక 5 నిమిషాలు అనుకోండి. నేను చెప్పానంటే అబద్ధం. ఎవరైనా ఒక రైతు కలెక్టర్ గారు అప్లికేషన్ పెండింగ్ ఉన్నాను, లేదంటే జనరల్ ఆఫీస్లో ఒక అప్లికేషన్ పెండింగ్ ఉన్నాను, పలానా అప్లికేషన్ మేము 6 నెలలు తిరిగాము, కనకారావు గారు పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆ పర్టికులర్ రైతులకు న్యాయం చేయండి రోడ్డు మీదకి వచ్చి జరుగుతున్న పని ఆపినా ఇంకోటి చేసినా నేను బాధపడను. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇవాళ రోజున ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం చాలా కష్టం అండి. ఇలాగ రోజు తగ్గులు తంటాలు అవుతున్నాయంటే ఏ ప్రమోటర్ కూడా వచ్చి డబ్బులు పెట్టడం. ఏర్పడి సంవత్సర కాలం అయింది. మొట్టమొదట ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులందరికీ, జిల్లాలో వర్క్ చేస్తున్న సోదరుడికి, పాత్రికేయ మీడియా సోదరులకి మన నమస్కారాలు తెలియజేస్తూ, ఇది 2004 ఆనాటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి మన ప్రాంతాల్లో ఆనాడు ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతుల సహకారంతో ఆనాడు ఈ భూమి అనేది కొనుగోలు చేయడం జరిగింది. మన దురదృష్టమో అదృష్టమో మధ్యలో ఇన్నేళ్లుగా ఖాళీగా ఉండడం, మరి గత ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టకపోవడం, ఈనాడు కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు మరి లోకేష్ బాబు గారు కావచ్చు ఒకే మాట చెప్పారు. ఈనాడు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో అనేక లక్షల మంది నిరుద్యోగంతో ఉన్నారు. నేను నమ్మి అభిమానించి 5 కోట్ల మంది ఓట్లు వేసి గెలిపించారు. ఆ దశగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎవరెవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంత ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించాలని పెద్ద ఎత్తున ఇప్పటికే లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతా కూడా కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు
మన ప్రభుత్వంలోనే విశాఖ ఆనుకొని ఉన్నాం. ఐటీ సెక్టార్ను కూడా పెట్టడం జరిగింది. పత్రికలు మీడియా ద్వారా మనం అంతా చూస్తున్నాం. మరి ఇవాళ మన అదృష్టం, ఇవాళ ఈ జిందాల్ మన ఎస్కోట్ నియోజకవర్గం ఎస్కోట్ మండలంలో ఉండడం అదృష్టం. భూములు రైతులు కూడా పెద్ద మనసుతో ఇవ్వడం కూడా ఒక అదృష్టం.